హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మనం మెయిన్ రోడ్డు రూట్ గానే వెళ్తారా? మెయిన్ రోడ్ అన్న. మరి అంటే అన్న నార్మల్గా ఈ హైవే మీద ఇటు ఉంటుంది కదా, మరి ఇవన్నీ వస్తుంటాయి కదా, ఎక్కువ హెవీ వెహికల్స్ వస్తాయి. మాకు అది లైన్ ఉంటుంది అన్న, వైట్ లైన్ ఉంటుందా, వైట్ లైన్ ఈతల నుంచి నడుస్తున్నాం. ఓకే, ఫస్టే మీరు రూట్ మ్యాప్ వేసుకుంటారా? రూట్ మ్యాప్ వేసుకుంటాం. సూపర్. వైట్ లైన్ ఈతల నుంచి నడుస్తాం, వైట్ లైన్ అవతలు దాటినాం అనుకో ఎన్కికని వచ్చి తిడుతూనే ఉంటారు మళ్ళీ. ఓకే, ఎందుకంటే వైట్ లైన్ దాటొద్దు అని గురుసాన్ని తిడతాడు. సూపర్. అది మన బై వాక్ లైన్ కాబట్టి పర్లేదు. బై వాక్ లైన్. మొత్తం ఎన్ని రోజులు అవుద్దన్న ఇక్కడ నుంచి జర్నీ? 38 days పట్టచ్చు, 40 days పట్టచ్చు. 40 days. మేమైతే మనం 38 days లో వెళ్ళిపోయినాం. బాగా ఓపిక ఉండాలి నిజంగా. అంటే మనం అంటాం కానీ ఇక్కడ నుండి ఒక 1 kilometer నడిచేసరికి ఏం నడుస్తాంలే అన్నట్టు వచ్చేది. సో 38 రోజులు నడిచినారంటే మీరు ఇంకా నిజంగా గ్రేట్. ఇక ముందుకు స్టెప్ వేసినా మనకి వెనక్కి పోలేం కానా. మరి వెనక్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంట? వెనక్కి అయితే రారన్నా, చెప్పలేం. బై మిస్టేక్ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చేస్తారు. నేను ప్రాబ్లమ్స్ ద్వారా రావడం లేదంటే ఇంకేదో హెల్త్ ప్రాబ్లం ద్వారా అటు వెళ్ళడమే తప్ప. హెల్త్ ప్రాబ్లం ఉన్నా చూస్తారన్న. మా ఎంబటి ఒకటి ఆర్ఎంపీ డాక్టర్ అంటే కిట్ ఉంటుంది మా ఎంబటి. ఓకే ఓకే. కాళ్ళు పలిగినా కానీ, ఇంకో నెక్స్ట్ మన ఏమంటారు ఏమైనా బాడీ పెయిన్స్ కానీ, హెడేక్ ప్రాబ్లం కానీ, సర్ది కానీ, జ్వరం కానీ, అవన్నిటికీ టాబ్లెట్స్ ఉంటాయి. పాదరక్షణ లేకుండా నడుస్తారు కాబట్టి ఇంకా చెప్పులు ఉండవు. అంటే అన్న చెప్పులు ఉండే అని కాదన్న, చెప్పులు ఉంటాయి. ఎందుకంటే కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. కొంతమంది వేసుకుంటారు. కానీ అంత దూరం నడాలి ఓన్లీ చెప్పులు లేకుండా అంటే కొంచెం కష్టమే కదా. ఉన్నారా నడుస్తాడు, ఇలా తమ్ముడే నడుస్తాడు సాయి అని. ఆయన పోతరాజే, ఇలా సాయి తమ్ముడు నడుస్తాడు. అవునా? నడుస్తాడు. సో మీ తమ్ముడా? సూపర్. నీకు ఎలా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్? 38 days ఎక్స్పీరియన్స్ నిజంగా నాకైతే ఒక అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు ట్రెక్కింగ్ అని వెళ్తేనే అలిసిపోయి ఇంకా 2 రోజులు మంచం పట్టేస్తారు. అలాంటి 38 days శబరిమల అయితే ఎలా అనిపించింది నీ జర్నీ? నాకైతే ఒక జీవితంగా అనిపించింది అన్న, ఒక జీవితంగా అనిపించింది. ఎందుకంటే అందరు కలిసి కోపాలు తిట్టుకోవడాలు, వీళ్ళతో ఎట్లుండాలి, గురుస్వామితో ఎట్లుండాలి, ఎట్లా చేయాలి, ఒక్కొక్కరు గుణం తెలిసిపోతుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని నీతో రావాలా, నీతో చేయాలా, అట్లుంటాయి. అన్నీ తెలుస్తున్నాయి అనమాట. ఇప్పుడు మన ఇంటికాడ ఎట్లుంటారా నా పక్కింటి వాళ్ళు, అరే ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది, అలా మనం నడిచేటప్పుడు తెలిసిపోతాయి అనమాట వాళ్ళ గుణం ఎట్లుంది ఏం కదా. నాకైతే మంచిగా అనిపించింది అన్న. సో ఎవరి గుణం ఎలా ఉన్నా ఫైనల్గా అయితే ఒక క్లారిటీ వచ్చేది, జీవితం అంతే ఇది. సో అవన్నీ ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు ఉన్నా, ఇది ముందు చేసుకుంటే మన జీవితం అంటే ఏదో తెలుస్తుందని. అందరు వస్తారు అన్న, అలా ఉన్నోళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు, అందరు వస్తున్నారు. అది. సో మీరు ఎన్ని సంవత్సరాలు అయింది వేసి? నేనా 2 years అయింది అంతే. మీరు 2 years. మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు వేసారు కాలినడకని? ఇది 2వ సంవత్సరం. ఇది 2వ సంవత్సరం. 16 years మొత్తం టోటల్గా 16 years కంటిన్యూగా వచ్చేసి. కాలినడకు వచ్చేసి 2 years. అంటే ఇప్పుడు ఇయర్తో 2 years. 60 years మీరు అయ్యప్ప లేస్తే అంటే కొంచెం మనకు తెలిసి కన్యస్వామి ఇలా ఉంటాయి కదా, కన్యస్వామి. సో అలా మీకు ఇప్పుడు 16 years అంటే ఏదో ఉంటుంది కదా బిరుదన్న? 16 years బిరుదు ఉంటుంది అన్న. అది మీద బిరుదు ఉంటుంది అన్న, కానీ అయితే ఉంటుంది బిరుదు ఉంటుంది, అది దాని చాట్లు ఉంటుంది. సూపర్ నిజంగా. బిరుదు అయితే ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా మా మాయ గారు ఒకసారి వేసినప్పుడు 4th time వేస్తే ఏదో ఇచ్చారమ్మా. అప్పుడు 4th time అంటారు కదా అన్న, అలా. సో నిజంగా 16 సంవత్సరాలు అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినారో అప్పటి నుండి వెళ్ళడం చేశారు కదా. అంటే 2 years బ్రేక్ వచ్చింది అన్న అంతే. 2 years బ్రేక్ రాకుండా 18 అయిపోతుండే. ఓకే. ఒక డాడీ చనిపోయినప్పుడు కోవిడ్ టైంలో వచ్చా, అప్పుడు వెళ్ళకూడదు, ఇది కూడా కోవిడ్ టైంలో, లేకుంటే 18 అవుతుంది. అంటే మీరు ఇది వేయక ముందే ఏది స్టార్ట్ చేశారు? పోతురాజు వేయక ముందే స్టార్ట్ చేశారా? నేను పోతురాజు, నవరాత్రులు ప్లస్ ఇది అన్ని ఒకటే కంటిన్యూ చేస్తాను. నవరాత్రి ఫాస్టింగ్ ఉంటాను నేను, ఆ మార్నింగ్ కూర్చోబెడతా. ఇప్పుడు ఈ పోతురాజు కూడా నాకు ఏంటంటే ఫాస్టింగ్ ఉంటారని విన్నాను. మేము వేస్తామన్న ఫాస్టింగ్ ఒకటే తానే ఇస్తాము, మిగతా తానే వేయమన్నా. ఓకే. ఎందుకంటే కొన్ని జాగాలలో ఫాస్టింగ్ చేయలేము. అంటే మన ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ మటుకే ఫాస్టింగ్. ఓకే. మిగతా అంతా ఇక ఫాస్టింగ్ చేసి మనం అంతలాగా గెంతుకుంటూ అంత బాడీ పెయిన్స్తో ఈ హెవీ ఎక్విప్మెంట్తో వెళ్ళడం అంటే నిజంగా కొంచెం కష్టమే కదా. నియర్ బైలు ఉంటుంది అన్న, ఇంటి దగ్గర నియర్ బైలు ఉంటుంది కాబట్టి ఫాస్టింగ్తో వేసేస్తాం, కథం. సో హెవీగా ఉంటే మాత్రం ఉండదు, అంటే కొంచెం లాంగ్ 2 km 3 km ఉంటుంది, అలాగా ఉంటుంది అన్న. ఆ డిస్టెన్స్ ఉంటే మనం ఫాస్టింగ్ చేయలేము. ఫాస్టింగ్ అంటే ఒకటే దాని ఉంటాం మన ఫాస్టింగ్ అవ్వదు, మిగతా దాని అయితే ఫాస్టింగ్ ఏం లేదు. మీరైతే ఒక దానికైతే ఉంటారు. ఇప్పుడైతే మన టెంపుల్ ఏం ఫాస్టింగ్ లేదన్న, ఇంతకుముందు ఉండే, ఇప్పుడైతే ఏం లేదు ఫాస్టింగ్. సో ఇప్పటికైతే బాగుందన్న. కానీ నాకు జర్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది, మీ ఇద్దరు జర్నీ.
ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ కనిపిస్తుంది. సో నాకైతే ఫ్రెండ్షిప్ కాదు, ఒక ఫ్యామిలీ లాగే అనిపిస్తుంది. మా ఫ్యామిలీ ఇన్ని సంవత్సరాలు మనం మెయింటైన్ చేసి ఉండాలంటే అది నిజంగా గ్రేట్. అండ్ అంటే ఒక్కొక్కటి చాలా ఇథిక్స్తో వెళ్తారు అనమాట. ఈ మధ్యన విలువలు అనేవి లేవు నిజంగా చూసుకుంటే, కానీ విలువలతో వెళ్తున్నారు. కొందరు చెడగొట్టేటోళ్ళు ఉంటారు కానీ మా దాంట్లో చెడగొట్టేటోళ్ళు అయితే ఓలేరు అన్న. ఫ్రెండ్స్ అయితే ఓలేరు, చెడగొట్టే కానీ మేము చెడిపోయేటోళ్ళం కాదు. ఓకే, అట్లా. సో మీకు గురువు ఎవరన్నా? నా గురువు కృష్ణ నాన్న ఉండే, చనిపోయిండు అన్న ఆయన. ఓకే ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు ఇంటికాడ ఉండు ఒగ్గు శివ. ఓకే శివ, మీరు విన్నట్టు అన్న ఒగ్గు శివ చాలా ఫేమ్ అన్న. అవునవును. సో ఇంటి దగ్గరనే ఉంటాడు. మీరు ఈ చేసినప్పుడు కూడా నేను ఒకసారి రావాలి, మిమ్మల్ని మళ్ళీ ఆ రోజు కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటాను. ఒకసారి మనం ఎప్పుడు మీరు వేస్తారో చూసుకుంటే ఆ రోజు ఒకసారి కలుద్దాం. సరే.